ఉత్తర తెలంగాణ వరప్రదాయని దేవాదుల ప్రాజెక్టుకు సర్కార్ విధించిన డెడ్ లైన్ దగ్గర పడుతోంది. ఇంకా 7 నెలల సమయమే ఉన్నా చివరి దశ పనులు ప్రారంభం కాలేదు. 21 ఏళ్లుగా నిర్మిస్తున్న దేవాదుల ప్రాజెక్టు 90% పైగా పనులు పూర్తయినా ఇంకా అసంపూర్తిగా ప్రాజెక్టుల జాబితాలో ఉంది. మార్చి 2026 నాటికే పూర్తి చేస్తామని ఇప్పుడు డెడ్ లైన్ విధించారు. ఇంతకు ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఉన్న అడ్డంకులేంటి? జె చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు సర్కార్ విధించిన గడువు దగ్గర పడుతోంది. 2004లో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం కొబ్బరికాయ కొడితే సుమారు 21 ఏళ్లు గడుస్తున్నా పూర్తి కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం 2023లో అధికారంలోకి వచ్చాక మొదట 2025 డిసెంబర్ నాటికి దేవాదులు సహా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 3 పర్యాయాలు దేవాదులపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది మార్చ్, మేలో ములుగు జిల్లా కన్నాయిగూడెం, హనుమకొండ జిల్లా దేవన్నపేట వద్ద కూడా సమీక్షించారు. ఈ సందర్భంగా 2026 మార్చి నాటికి ప్రాజెక్టును పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఈ మేరకు మరో 7 నెలల్లో గడువు ఉండడంతో మంత్రులు తరచూ పర్యటించి సమీక్షలు నిర్వహిస్తుండడం చర్చనీయాంశమవుతోంది. తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, వాకటి శ్రీహరి పర్యటించారు. సమ్మక్క బ్యారేజ్ పరిశీలన అనంతరం దేవాదులపై సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 28,000 ఎకరాల భూసేకరణ పెండింగ్ లో ఉందని, అందుకోసం 67 కోట్ల రూపాయలు సిద్ధంగా ఉన్నాయని, భూసేకరణకు మొత్తం 179 కోట్ల రూపాయలు అవసరమవుతాయని సమీక్షలో వెల్లడించారు. ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి దాదాపు ఒక 67 క్రోర్స్ అవసరం ఉందని చెప్పారు. తప్పనిసరిగా ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి ఈ ప్రాజెక్ట్ని అత్యంత ప్రయారిటీ ప్రాజెక్టుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది కాబట్టి త్వరితగతినే వెంటనే దీనికి సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ అధికారులకు ఇప్పుడే ఇరిగేషన్ మంత్రి గారు ఆదేశాలు కూడా ఇచ్చారు. వారు వెంటనే దీనికి సంబంధించిన సమాచారం పంపించిన వెంటనే ఇమ్మీడియట్గా ఈ ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించిన డబ్బులు రిలీజ్ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అట్లాగే పెండింగ్ బిల్స్ గురించి కూడా చెప్పారు. అవి కూడా మొత్తం కలిపితే ఈ ల్యాండ్ ఎక్విజిషన్ అవి కలిపి 179 క్రోర్స్ దాకా ఉందని చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి కూడా దశల వారీగా, విడతల వారీగా రిలీజ్ చేసి ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకొని పోవడం కోసం మేమంతా ప్రయత్నం చేస్తాము. ఫార్మర్స్ కి ఒక ఫేర్ గా, ఒక జస్ట్ గా, ఒక న్యాయమైన, ఒక మానవీయ కోణంతో భూసేకరణ జరుగుతుంది. అదేవిధంగా భూసేకరణ అయిపోయి అవార్డు పాస్ అయిపోయి వాళ్ళకి ఇమ్మీడియట్ గా ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి చేయడానికి పైసలు ఇచ్చేస్తాము. ల్యాండ్ ఎక్విజిషన్ కాని చోట కలెక్టర్లు రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇమ్మీడియట్ గా మీరు ప్రాసెస్ పూర్తి చేయండి. ఇది ఎంతెంత ఏ జిల్లాలో ల్యాండ్ ఎక్విజిషన్ ఇవ్వాలనో ఇరిగేషన్ స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ పాటిల్ గారు ఇక్కడ ఉన్నారు. వారికి కమ్యూనికేట్ చేస్తే తప్పనిసరిగా గౌరవనీయులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఉన్నారు. ల్యాండ్ అక్విజిషన్ కి ఐ రిక్వెస్ట్ దట్ త్రూఅవుట్ ద స్టేట్ లెట్ us pay the money in about 1 month. దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్ట్ పూర్తికి 3వ దశలో పెండింగ్ ఉన్న భూసేకరణే ఇప్పుడు అసలు సమస్యగా మారింది. ఈ ప్రాజెక్ట్ ప్రారంభంలో మొత్తం 33,224 ఎకరాల భూసేకరణ అవసరం కాగా దశల వారీగా 30,268 ఎకరాలు సేకరించారు. జనగామ, పాలకుర్తి, గజ్వేల్, నర్సంపేట, వద్దన్నపేట నియోజకవర్గాల పరిధిలో సుమారు 2,956 ఎకరాల వరకు భూసేకరణ చిక్కుముడిగా మారింది. రోజురోజుకు భూముల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రైతులు భూములు ఇవ్వడానికి అంగీకరించకపోవడం, భూములిచ్చిన కొందరు ధర గిట్టుబాటు కాలేదని కోర్టుకు వెళ్లడం లాంటి కారణాలతో ఏళ్లుగా పెండింగ్ పడుతూ వస్తోంది. ఇదిలా ఉంటే 2004లో 6,016 కోట్లున్న అంచనా వ్యయం 2020 జూన్ నాటికే 14,729.98 కోట్లకు పెరిగింది. 2024 ఆగస్టు నాటికి 17,500 కోట్ల రూపాయలు దాటిందని
అంచనా వేశారు. మొత్తంగా ఈ ప్రాజెక్టు 91% పూర్తయి సగానికి పైగా ఆయకట్టుకు నీరందిస్తున్నా పెండింగ్ పనులతో అసంపూర్తి ప్రాజెక్టుల ఖాతాలో చేరింది. తలాపునే గోదావరి ఉంది, కానీ ఎక్కడెక్కడికో నీళ్లు పోతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో న్యాయం జరగలేదు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో న్యాయం జరగలేదు. ఇప్పుడు ఖచ్చితంగా మీరందరూ మా ఏరియాలో గోదావరి 100 కిలోమీటర్లు, శ్రీహరన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరి వాకటి శ్రీహరన్న గారు కొత్తగా వచ్చిండ్రు, మాకు రావడం లేదు కాబట్టి మేము ఇక్కడ కన్నాయిగూడెంలో భూములు కోల్పోయినరు, ఇల్లులు కోల్పోయినరు. కానీ గత ప్రభుత్వం బ్యారేజీ తుపాకులగూడెం బ్యారేజీ నిర్మించేటప్పుడు కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు ఏమీ నెరవేర్చకపోవడంతో పాపం వాళ్ళు కూడా అందరూ ట్రైబ్స్, ఇతర చిన్న చితక కూలి కుటుంబాలు ఉన్నాయి, కూలి కులాలు ఉన్నాయి, చిన్న కులాలు. కాబట్టి వారికి ఇప్పుడు మేము ఇల్లు ఇవ్వగలిగినాము. కానీ కొంత ఎంప్లాయ్మెంట్ కూడా లోకల్గా పిల్లలకు, ఇక్కడి వాళ్లకు లోకల్గా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని కూడా మీరు అధికారులను ఆదేశించాలని కోరుతా ఉన్నాను. హనుమకొండ, వరంగల్, జయశంకర్, భూపాలపల్లి, జనగామ, ములుగు జిల్లాలతో పాటు కరీంనగర్, సిద్దిపేట, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లోని 37 మండలాలకు చెందిన 5,56,722 ఎకరాలకు నీరందించడం ఈ పథకం లక్ష్యం. మరో 89,000 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. అయితే 3వ దశలో నిలిచిపోయిన భూసేకరణ కారణంగా ఈ ప్రాజెక్టు అసంపూర్తిగానే ఉంది. రైతులు ఎక్కువ పరిహారాన్ని డిమాండ్ చేయడం, కోర్టు కేసులు వంటివి భూసేకరణకు అడ్డంకిగా మారాయి. ఈ నేపథ్యంలో 2024 ఆగస్టు 31న కన్నాయిగూడెం బ్యారేజీ వద్ద జిల్లా మంత్రులు, కలెక్టర్లు, ఇరిగేషన్ ఉన్నతాధికారులతో సమీక్ష జరిపిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆర్థిక ఇబ్బందులున్నా అధిగమించి 2026 మార్చిలోగా ఈ పథకాన్ని పూర్తి చేస్తామని ప్రకటించారు. అయితే డెడ్ లైన్ కి ఇంకా 7 నెలలే మిగిలుండటం, భూసేకరణ పనులు ఇంకా ప్రారంభం కాకపోవడంతో ప్రాజెక్టు పూర్తి స్థాయి నిర్మాణంపై అనుమానాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలోనే ఎక్కువ సంవత్సరాలు నిర్మించిన ప్రాజెక్టుగా దేవాదుల రికార్డులకు ఎక్కడం ఖాయమని నిపుణులు అంటున్నారు.